స్టేట్ ప్రెసిడెంట్ అయినందుకు ఇవాళ ఈ ఫెలిసిటేషన్ చేయడం జరుగుతుంది. ముఖ్య కారణం ఏంటంటే మనం రాష్ట్రం విడిపోయిన తర్వాతను ఈ 13 జిల్లాలకి ఇంతవరకు ఏ డిస్ట్రిక్ట్లను కూడాను ఒక స్టేడియం కూడా లేవు, సరైన సింథటిక్ ట్రాక్స్ కూడాను ఎక్కడా లేవు. అలాగే చూసుకుంటే ఎక్విప్మెంట్ రకంగా చూసుకున్నా సరే ఈ 13 డిస్ట్రిక్ట్లో ఫోమ్ మ్యాటర్స్ కానీ లేకపోతే జావలిన్స్ ఏవి కానీ ఇప్పటి వరకు ప్రస్తుతానికి లేవు. ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి అలాగే ఉంది, మా పరిస్థితి కూడా అలాగే ఉంది. కోచ్ల విషయంలో కూడా చూసుకున్నా సరే ఈ 13 డిస్ట్రిక్ట్లకి 4-5 కోచ్లే ఉన్నారు. మరి ప్రభుత్వం వారు ఇచ్చేసి మరి కోచ్లను కూడాను కొద్దిగా పెంచితే రాష్ట్రం కొద్దిగా ఈ స్పోర్ట్స్ అభివృద్ధి చెందుతుందనే ఒక దీంతో ఉన్నాం మేము. మరి గడిచిన ఏళ్ళ కిందట మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేసేటప్పుడు మన రాష్ట్రానికి నేషనల్ గేమ్స్, అలాగే ఆఫ్రోయేషన్ గేమ్స్, అలాగే గ్రాండ్ పీ ఇవన్నీ చేసి గచ్చిబౌలి స్టేడియంని నిర్మించడం జరిగింది. అవన్నీ మనకి ఈవేళ లేకుండా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రమైనటువంటి మన తెలంగాణకే అవన్నీ ఉండిపోయేవి. మనకి ఇప్పుడు ఏ విధమైనటువంటి స్టేడియంలు కానీ ఎక్విప్మెంట్ ఏమీ లేవు. కనుక మళ్ళీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఇప్పుడు సీఎంగా మన రాష్ట్రానికి ఈ 13 డిస్ట్రిక్ట్ల రాష్ట్రానికి ఎన్నుకోబడ్డారు. కాబట్టి అతను ఈ స్పోర్ట్స్ గురించి అన్ని డిస్ట్రిక్ట్ స్టేడియంల గురించి ఇవన్నీ డెవలప్ చేస్తారని మాకు అందరికీ ఒక నమ్మకం ఉంది. అలాగే ఈ స్టేట్లో తిరుపతిలో ఒక సింథటిక్ ట్రాక్ స్టేడియము, అలాగే విజయవాడలో ఒకటి, విశాఖపట్నంలో ఈ 3 దగ్గరలో కానీ సింథటిక్ ట్రాక్తో స్టేడియంలు కానీ డెవలప్ చేస్తే దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్లన్నిటికీ ఈ పిల్లలు డెవలప్ అవ్వడానికి ఇప్పటికే మనం స్టేట్లో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ స్టేడియం సింథటిక్ ట్రాక్స్ కానీ ఉంటే భవిష్యత్తులో పిల్లలు ఇంకా తయారవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మనకు స్పోర్ట్స్ అథారిటీ నుండి ఇప్పుడు మన విడిపోయిన రాష్ట్రానికి స్పోర్ట్స్ అథారిటీ నుండి ఓ 2 years వరకు మాకు నిధులు వస్తావో లేదనే ఒక భ్రమలో ఉన్నాము. అవి రాకపోతే మాకు సంవత్సరానికి 11 లక్షల వరకు టీములు పంపించడానికే 11 లక్షల వరకు మాకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చుని మేము భరించడానికి మళ్ళీ మేము బాధపడాలి. ప్రజాప్రతినిధుల దగ్గరికి పోయి మేమేదో చెప్పుకొని ఈ టీములు పంపించడం జరుగుతుంది. అలాగే తొందరగా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేసి మాకు ఈ టీములు పంపించడానికి నిధులు కానీ ఏర్పాటు చేసినట్టుగైతే ఈ రాష్ట్రం పిల్లలకి మేము ఇచ్చేస్తాం. అలాగే ప్రతి ఏరియాలోనూ కూడాను జూనియర్, సబ్ జూనియర్ పిల్లలకి కోచింగ్ క్యాంపులు కూడా పెట్టి ఈ కోచింగ్ క్యాంపుల్లో మంచి టాలెంట్ని బయటికి తీసుకొస్తామనేసి ఈ సముఖంగా మీకు తెలియజేస్తున్నాము. అలాగే మొన్నను మనకు విడిపోయిన రాష్ట్రానికి ఫస్ట్ మీట్లో ఒక 200 meters న్యూ రికార్డ్ చేయడం జరిగింది. 21.3 seconds కుర్రాడు విజయవాడ రైల్వేలో జాబ్ చేస్తున్నాడు. అలాగే ఒక 2nd place కూడా వచ్చింది. అలాగే ఒక 3rd place కూడా ఫస్టే మనకు వచ్చాయి. కాబట్టి ఫ్యూచర్లో కూడా మన రాష్ట్రం మంచి అభివృద్ధి స్పోర్ట్స్లో అభివృద్ధి చెందుతుందనే నమ్మకం మాకుంది. మేము కష్టపడి ఈ ప్రజాప్రతినిధుల దగ్గరికి పోయి సీఎం గారి దగ్గరికి కలిసి మాకు ఈ స్టేడియంలు వచ్చేటట్టుకు మాత్రమే మేము కృషి చేస్తామని, ఇవ్వకపోయినా సరే సైకిల్ చేసైనా సరే మేము సాధిస్తామనే ఓ నమ్మకంతో మేమందరం మా అన్ని డిస్ట్రిక్ట్ సెక్రటరీలు, ప్రెసిడెంట్లు అందరం ఓ నిర్ణయం తీసుకున్నాము. తిరగాలి, కష్టపడి చేయాలి. మేము చేసేది ఏం లేదండి, పిల్లల గురించి మేము చేయాలని ఇప్పుడు ఈ దీనిలోనే మేము ఉన్నాము. మేము స్పోర్ట్స్ నుండి వచ్చేవాళ్ళమే. పిల్లలు మంచి రికార్డ్స్ వచ్చి ఇచ్చేస్తే మన రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది.